ఫోక్ సింగర్ శృతి మరణం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన 20 రోజులకే ఆత్మహత్య చేసుకుంది శృతి ఆత్మహత్యకు భర్త అత్తింటి వారు కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి. కట్నం తీసుకురావాలంటూ అత్తమామల వేధింపు వల్లే చనిపోయినట్టుగా తెలుస్తోంది. కట్నం కోసం శృతిని భర్త దయాకర్ హింసించినట్టుగా తెలుస్తోంది. శృతి మరణంపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త అత్తమామలే చంపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. శృతికి దయాకర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనట్టుగా తెలుస్తుంది. డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి దయాకర్తో శృతి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకొని ప్రేమ వివాహం చేసుకుంది. గత 20 రోజుల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే శృతిని వరకట్నం కోసం వేధించి ఆత్మహత్య చేసుకునే విధంగా పురుగొల్పారంటూ తెలుస్తోంది. ఒక ఫోక్ సింగర్ శృతి మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్ళైన 20 రోజులకే ఆమె ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆమె తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శృతి ఆత్మహత్యకు భర్త అత్తింటి వారి కారణమంటూ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కట్నం తీసుకురావాలంటూ అత్తామామల వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ శృతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియోలు తీసుకో బాబు ఇష్యూ అవుతుంది కాబట్టి ఫోన్ పోవడానికి లేదు ఎందుకనే విషయం అయితే 4 బయట పడుతుంది, ఈడ పడుతుంది, లెట్రినో బాత్రూమో పోతుంది. లేదు లేదు వాళ్ళు ఏదో చేసిర్రు, తర్వాత ఊరేసి నమ్మించారు. పక్కా వాళ్ళే చంపారు. వాళ్ళకి మాకు న్యాయం కావాలి. వాళ్ళు ఎట్లా చంపారు? మేమిద్దరమే మా అయ్యకు కొడుకులాగా పెంచిండు మమ్మల్ని. మా అయ్యకు కొడుకు లక్ష్మి మమ్మల్ని పెంచిండు. మా చెల్లిని చంపారు. ఎందుకు దాక్కున్నారు అంటే తప్పు చేస్తేనే కదా దాక్కునేది. మా చెల్లె కట్టి సిద్దిపేట జిల్లాలో ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్య వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శృతి ఆత్మహత్యకు భర్త అత్తింటి వారి కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి. కట్నం తీసుకురావాలంటూ అత్తమామల వేధింపులు సాగినట్టుగా తెలుస్తుంది. కట్నం కోసం శృతిని భర్త దయాకర్ హింసించారంటూ శృతి మరణంపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త అత్తమామలే చంపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. మా కరెస్పాండెంట్ మహేష్ జైన్ అవుతారు. మహేష్, ఫోక్ సింగర్ శృతి మరణం పట్ల ఆమె పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? నిన్నటి రోజు అంటే శృతికి సంబంధించి గతంలో దయాకర్ ఇద్దరు కూడా హైదరాబాద్ లో ఈ యొక్క ప్రేమయానం చేసినారని చెప్పి తెలిసింది. ఎందుకంటే గతంలో 4-5 సంవత్సరాలుగా ప్రేమించుకొని ఇద్దరు కూడా తరచుగా ఇక పీర్లపల్లి, జయదేపూర్ మండలంలోని పీర్లపల్లి కూడా తరచుగా వస్తుండేవారని చెప్పి స్థానికులు చెప్తుండేవారు. అంటే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక శృతి ఒక 20 రోజుల క్రితం పెళ్ళైనట్టు మనకు తెలుస్తుంది. ఆ పెళ్ళైన అప్పటి నుంచి కూడా చాలా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి ఇప్పటికే ఈ యొక్క శృతి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాపోతున్న పరిస్థితి. అంటే మీరు అంటే నిజాయితీగా ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్ లో సరెండర్ కావడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే శృతిని వీరే హత్య చేశారని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులతో పాటు అన్న కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికైతే శృతి విషయంలో వాళ్ళకి సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామంగా వాళ్ళకి తెలుస్తుంది. శృతికి సంబంధించి గతంలో వీరు ఈ క్యాబ్ డ్రైవర్ గా ఉన్నటువంటి ఈ యొక్క దయాకర్ అక్కడనే వీళ్ళ ప్రేమయానం 4-5 సంవత్సరాలు జరిగిన తర్వాత గత 20 రోజుల క్రితము పీర్లపల్లిలో వివాహం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికీ వారు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి ఒక శృతి వాళ్ళ అక్క కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది. అంటే వీరికి భయం లేకపోతే నేరుగా మా దగ్గరికి రావచ్చు కదా, వీరే హత్యాయత్నం చేశారు. శృతి అనే వ్యక్తి మా చెల్లె అంటే ధైర్యస్తురాలు, ఆమె ఇటువంటి పిరికిది కాదు. ఇప్పటికీ ఎన్నో ఒక ఫోక్ సింగర్ గా ఎన్నో సాంగ్స్ పాడిన పరిస్థితి ఉంది. ఆమెకు ధైర్యస్తురాలని చెప్పి ప్రధానంగా ఇప్పుడే అక్క చెప్తున్న పరిస్థితి. ఏదేమన్నా ఇప్పటికీ పోలీసుల అదుపులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వారైతే
తప్పు చేయని వారుంటే ఎందుకు ఇట్లా దాక్కుని ఉంటారు, వీరు మా చిన్నను ఖచ్చితంగా వీరే చంపారని చెప్పి ప్రధానంగా ముగ్గురు కూడా ఇటు అన్న కావచ్చు, తల్లి కావచ్చు, అక్క కావచ్చు, ముగ్గురు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడైతే వాళ్ళు గజ్వేల్ హాస్పిటల్లోని శృతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసుల అదుపులో వీరు నిందితులు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పటికి మాత్రం కేసు నమోదు చేయకుండా దర్యాప్తు చేస్తున్నారు రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మహేష్. ఫోక్ సింగర్ ఆత్మహత్య వ్యవహారం సిద్దిపేట జిల్లాలో కలకలం రేపుతోంది. ఫోక్ సింగర్ శృతి మరణం పట్ల ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అత్తింటి వారే చంపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం కోసం వేధించి భర్త, అత్తామామలే ఆమెను హత్య చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపించడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.